కార్పొరేట్ అండ్ ఎకనమిక్ క్లాస్ గ్రూప్ 1 పేపర్ 4. ఓకే రైట్ సార్, నేను ఎకనమిక్ క్లాస్ పోర్షన్ సంబంధించి మొత్తం మనకు 6 యాక్ట్లు ఉన్నాయి. ఫస్ట్ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, ఆర్బిట్రేషన్ అండ్ కాన్సలేషన్ యాక్ట్ 1996, the Foreign Exchange Management Act 1999, SAFESI Act 2002, Foreign Contribution Regulation Act 2010, Insolvency and Bankruptcy Code 2016. సో ఇలా మొత్తం 6 యాక్ట్లోనే నేనేం చేశానంటే అంటే 4 యాక్ట్లు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, సర్ఫేషి యాక్ట్, ఆర్బిట్రేషన్ కాన్సలేషన్ యాక్ట్, ఈ 4 యాక్ట్లేమో 5 నిమిషాలు చొప్పున 20 minutes. ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఈ 2 యాక్ట్లు కలిసి 10 అంటే 20 నిమిషాలు. సో మొత్తము 40 నిమిషాలు డిస్కషన్ ఉంటుంది. ఇది 40 నిమిషాలు. ఓకే రైట్. ఫస్ట్ అంటే ఒక యాక్ట్ తీసుకొని ఆ యాక్ట్లో 5 నిమిషాలు, ఆ యాక్ట్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ దాని గురించి డిస్కస్ చేస్తాను నేను. రైట్. ఓకే రైట్ సార్, సపోజ్ ఇప్పుడు మనం ద ఆర్బిట్రేషన్ అండ్ కాన్సలేషన్ యాక్ట్ 2002 తీసుకుంటే, ద ఆర్బిట్రేషన్ అండ్ కాన్సలేషన్ యాక్ట్ 1996. సో మనం ఆ యాక్ట్ ఒకసారి చూసుకుంటే ఇప్పుడు 5 నిమిషాలు దాని గురించి డిస్కషన్. ఓకే రైట్ సార్. ద ఆర్బిట్రేషన్ అండ్ కాన్సలేషన్ యాక్ట్ 1996 సార్. ఇప్పుడు ఆర్బిట్రేషన్ కాన్సలేషన్ యాక్ట్ అంటే మామూలుగా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్. ఇప్పుడు ఏదైనా లిటిగేషన్ ఉందనుకో కోర్టు డీల్ చేస్తుంది. లిటిగేషన్ ఉంటే కోర్టు డీల్ చేస్తుంది. సో దానికి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అంటే ఇప్పుడు సపోజ్ మీడియేషన్ కానీ, కాన్సలేషన్ కానీ, ఆర్బిట్రేషన్ కానీ, ఓకే ఇలా చాలా మెథడ్స్ ఉన్నాయి. అయితే ఆ మెథడ్స్లో అంటే పాపులర్ మెథడ్ ఏంటంటే ఆర్బిట్రేషన్ అనేది ఒక మెథడ్. అయితే ఈ ఆర్బిట్రేషన్ ఏంటంటే సార్ మామూలుగా ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అంటే ఆర్బిట్రేషన్ క్లాజ్ అనేది అగ్రిమెంట్ అనేది ఉంటుంది, అంటే రిటర్న్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఒకవేళ త్రూ ఎలక్ట్రానిక్లో కూడా ఉండొచ్చు, అంటే సైన్డ్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు ఆర్బిట్రేషన్ క్లాజ్ ఏంటంటే ఏదైనా డిస్ప్యూట్ హ్యాపెన్ అవుతే అది ఒక ఆర్బిట్రేట్ ట్రిబ్యునల్ ద్వారా, అంటే ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ను అప్రోచ్. ఆర్బిట్రేట్ ట్రిబ్యునల్ అంటే సోల్ ఆర్బిట్రేటర్ ఉండొచ్చు, లేదా ప్యానల్ ఆఫ్ ఆర్బిట్రేటర్స్ ఉండొచ్చు సార్. అంటే ఆర్బిట్రేటర్స్ని ఎవరు సెలెక్ట్ చేసుకుంటారంటే, ఎవరు అపాయింట్ చేస్తారంటే, ఎవరైతే అంటే ఆర్బిట్రేషన్ క్లాజ్లో, ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్లో ఎవరైతే పార్టీస్ ఉన్నారో ఆ పార్టీ, సపోజ్ 2 పార్టీస్ ఉన్నారనుకో, ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కరిను అపాయింట్ చేసి ఇద్దరు జాయింట్గా ఇంకొక ఆర్బిట్రేట్ని అపాయింట్ చేస్తారు. లేదు ఐసిఏ ఒక FICCI ప్రెసిడెంట్ వాళ్ళు అపాయింట్ చేయొచ్చు. లేదా అంటే ఏదైనా సపోర్టివ్ మెజర్స్ అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, వీళ్ళు సపోర్టివ్ మెజర్స్ అంటే వీళ్ళకి అప్లికేషన్ పెట్టుకుంటే వీళ్ళు అపాయింట్ చేయొచ్చు ఆర్బిట్రేటర్స్ని. ఓకే రైట్. తర్వాత సార్ మామూలుగా ఇప్పుడు ఆర్బిట్రేషన్ కాన్సలేషన్ యాక్ట్లో ఇప్పుడు కోర్టు డిగ్రీ ఆఫ్ కోర్ట్ అనేది జడ్జిమెంట్ ఏ విధంగా ఇస్తుందో సేమ్ ఇక్కడ కూడా ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ కూడా ఆర్బిట్రల్ ఇంటీరియం అవార్డ్ అని, ఫైనల్ అవార్డ్ అని, అడిషనల్ అవార్డ్ అని, సెటిల్మెంట్ అవార్డ్ అని, ఈ విధంగా 4 మొత్తం 4 టైప్స్ ఉంటాయి సార్. ఈ విధంగా అంటే మామూలుగా సెటిల్మెంట్ అవార్డ్ అనేది కాన్సలేషన్లో చూస్తాం మనం మోస్ట్ ఆఫ్ ది కేసెస్. ఎక్కడంటే అక్కడ విన్ అండ్ విన్ సిచ్యువేషన్, అంటే విన్ అండ్ లూజ్ అనేది ఉండదు. అక్కడ కన్సెంట్, ఈ ఆర్బిట్రేషన్ క్లాజ్లో కానీ కాన్సలేషన్లో కానీ కన్సెంట్ అనేది ఉంటుంది. కన్సెంట్ లేకుండా ఏది చేయరు, కన్సెంట్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. రైట్. తర్వాత ఇంకా మనం ఆర్బిట్రేషన్ కాన్సలేషన్ యాక్ట్లో 1996 అంటే ఈ యాక్ట్ గురించి ఇంకా చెప్పుకోదగ్గ ఇంకేంటంటే సార్, ఇప్పుడు ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అంటే ఇప్పుడు ఆర్బిట్రేటర్ వాలంటరీగా అతను రిజైన్ చేసి వెళ్ళొచ్చు సార్. ఎలాంటి రెస్ట్రిక్షన్ అయితే లేదు దానికి సంబంధించి. అలాగే ఇంకా ఈ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అంటే ఈ ఆర్బిట్రేటర్స్ని రిమూవ్ చేయొచ్చు సార్. అంటే ఈ ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్లో ఎవరైతే పార్టీస్ ఉన్నారో వాళ్ళు రిమూవ్ చేయొచ్చు.
అంటే కొన్ని సిచ్యువేషన్స్ బేస్ చేసుకుని అంటే సర్కమ్స్టాన్సెస్ బేస్ చేసుకుని వాళ్ళు రిమూవ్ చేయొచ్చు. తర్వాత సార్ మరి ఇప్పుడు ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ ఉంది అవార్డు, దానికి ఎగనిస్ట్గా అంటే పార్టీకి అంటే అగ్రీడ్ పార్టీ ఉంటారు, మళ్ళీ వేరే ఫర్దర్గా వెళ్ళొచ్చు అంటే ఆర్బిట్రరీ ట్రిబ్యునల్ పాస్ చేసింది ఫైనల్ అండ్ బైండింగ్ సార్, ఫైనల్ అండ్ బైండింగ్. ఓకే, తర్వాత ఒకవేళ డొమెస్టిక్ ఆర్బిట్రేషన్, ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్, డొమెస్టిక్ ఆర్బిట్రేషన్ అయితే డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టుకి వెళ్ళొచ్చు సార్ ఒకవేళ అగ్రీడ్ పార్టీ. ఫైనల్ అండ్ బైండింగ్ అన్నాం, మరి పాయింట్ మాత్రం ఇట్లా. ఓకే, డొమెస్టిక్ ఆర్బిట్రేషన్ అయితే ఇలా. అలాగే అంటే వాళ్ళు ఫైనల్ అండ్ బైండింగ్ అంటే వాళ్ళు బైండ్ కావాలి, పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బైండ్ కావాలి. అలాగే సార్ డొమెస్టిక్ ఆర్బిట్రేషన్ అయితే డిస్ట్రిక్ట్ కోర్టు తర్వాత హైకోర్టుకి వెళ్ళొచ్చు. అదే ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ సంబంధించి అయితే డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళొచ్చు సార్ అగ్రీడ్ పార్టీ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ సంబంధించి. అదొక పాయింట్. రైట్ సార్. ఇంకా మనము ఈ యాక్ట్లో ఇంకా మనం ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే చక్కగా అంటే అంటే సార్ ఏమైనా క్వాలిఫికేషన్ అంటే ఆర్బిట్రల్ ట్రిబ్యునల్గా అంటే ఆర్బిట్రేటర్గా అపాయింట్ చేయడానికి ఏమన్నా క్వాలిఫికేషన్ ఏమైనా ఉందా అంటే నో క్వాలిఫికేషన్ సార్. మామూలుగా క్వాలిఫికేషన్ అంటే ఏం లేదు. అంటే వీళ్ళ అంటే డిఫరెంట్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వచ్చు. అంటే ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్లో ఉన్న పార్టీస్ అంటే సపోజ్ ఇప్పుడు మనం అంటే అంటే మనకు రూరల్ ఏరియాలో మనం చూస్తాం. అంటే మనకి ఏదన్నా ఇప్పుడు సపోజ్ మన ఫ్యామిలీలో మనకి ఏదన్నా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య డిస్ప్యూట్ అరైజ్ అవుతే వేరే ఫ్రెండ్ థర్డ్ పార్టీ అంటే ఇక్కడ కూడా థర్డ్ పార్టీ ఈ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ ఎవరంటే థర్డ్ పార్టీ. అలాగే ఇండిపెండెంట్ పార్టీ ఇక్కడ ఏంటంటే ఇండిపెండెంట్ పార్టీ అంటే ఎటువంటి రిలేషన్ ఉండకూడదు, ఎంప్లాయీ రిలేషన్ కానీ ఏంది రిలేటెడ్ పార్టీ రిలేషన్ కానీ ఎటువంటి రిలేషన్ కూడా థర్డ్ పార్టీ అతనిచ్చే డెసిజన్ అతనిచ్చే ఆర్డర్ అనేది ఫైనల్ అండ్ బైండింగ్ అనేది ఒక పాయింట్. మనము మరి వాళ్ళని ఎలా అపాయింట్ చేస్తారంటే ఎటువంటి అంటే క్వాలిఫికేషన్ అవసరం లేదు. తర్వాత సార్ ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్లో ఏమైనా ఫార్మేట్ ఏమన్నా స్పెసిఫిక్ ఫార్మేట్ ఉందంటే ఎటువంటి స్పెసిఫిక్ ఫార్మేట్ అయితే లేదు. సో ఇది 5 minutes సార్, 5 minutes అయిపోయింది ఆర్బిట్రేషన్ అండ్ కాన్సలేషన్ యాక్ట్ సంబంధించి. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొక యాక్ట్ తీసుకుంటే రైట్. ఇప్పుడు మనము ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 ఒకసారి ఆ యాక్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే సార్ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే ఇప్పుడు సపోజ్ ఫారెన్ కాంట్రిబ్యూషన్ అంటే ఇప్పుడు ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్లో మనము ఫారెన్ సోర్సు అలాగే అంటే ఫారెన్ సోర్స్ అంటే సపోజ్ ఎనీ గవర్నమెంట్ ఆఫ్ ఫారెన్ కంట్రీ కానీ లేదా సిటిజన్ ఆఫ్ ఫారెన్ కంట్రీ కానీ తర్వాత సొసైటీ అంటే సొసైటీ రిజిస్టర్డ్ అండర్ ఫారెన్ యాక్ట్ ఇట్లా అంటే అది ఫారెన్ సోర్స్. ఆ ఫారెన్ సోర్స్ నుంచి మనం ఏదన్నా అంటే డొనేషన్ రూపంలో కానీ ఏదైనా గిఫ్ట్ రూపంలో కానీ ఏదన్నా మనం అంటే గిఫ్ట్ అంటే రిలేటివ్స్ నుంచి గిఫ్ట్ రిసీవ్ చేసుకుంటే అంటే కొంతవరకు ఒక లిమిట్ వరకు అంటే 1 lakh రిలేటివ్స్ అయితే 1 lakh అలాగే వేరే అదర్ దాన్ రిలేటివ్స్ అయినా గిఫ్ట్ మాత్రం 25,000 వరకు అమౌంట్ అంటే ఆ లిమిట్ వరకు యాక్సెప్టబుల్. ఫర్దర్గా అయితే అది కూడా ఫారెన్ కాంట్రిబ్యూషన్గానే ట్రీట్ చేస్తాం సార్. మరి ఫారెన్ కాంట్రిబ్యూషన్ ఎవరు రిసీవ్ చేసుకుంటారు అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ మనం రిసీవ్ చేసుకోవాలంటే మనకి పర్మిషన్ ఉండాలి. అంటే ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి. ఒక ఇండివిజువల్ కానీ ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ ఎవరైనా పర్సన్ అంటే ఇక్కడ పర్సన్ ఎవరంటే ఇండివిజువల్ కానీ హెచ్ఓఎఫ్ కానీ పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ కంపెనీ కానీ. ఓకే, ఇలా ఫారెన్ కాంట్రిబ్యూషన్ అంటే వీళ్ళు ఒక ఇండివిజువల్ వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. లేదు సర్టిఫికేట్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఎవరంటే కల్చరల్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సార్. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు సార్. అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు అంటే ఆ రిజిస్ట్రేషన్ని రెన్యువల్ చేయించాలి. అంటే 5 yearsకి ఒకసారి రెన్యువల్ చేయించాలి. అంటే ఇప్పుడు సపోజ్ 5th year ఉన్నాం అంటే 5th year ఎండ్ కాకముందు 6 months బిఫోరే అప్లికేషన్ పెట్టుకోవాలి రెన్యువల్కి. ఒకవేళ అప్లికేషన్ రెన్యువల్కి పెట్టుకోలేదా అంటే మళ్ళీ తర్వాత అది సీజ్ అయిపోతుంది, రిజిస్ట్రేషన్ సీజ్ అయిపోతుంది. అలాగే కూలింగ్ పీరియడ్ అంటే ఒక 3 years వరకు ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్ అనేది రిసీవ్ చేసుకోవడానికి ఉండదు సార్. కూలింగ్ పీరియడ్ 3 years. అలాగే సార్ ఇప్పుడు పర్మిషన్ తీసుకున్నాం అంటే మనం ఏదైతే ఒక పర్టికులర్ పర్పస్ ఒక స్పెషల్ పర్పస్ కోసం తీసుకున్నాం ఓన్లీ ఆ స్పెషల్ పర్పస్కి ఆ పర్మిషన్ సరిపోతుంది సార్. మళ్ళీ తర్వాత ఇంకొక యాక్టివిటీ ఏమైనా ఉంటే మళ్ళీ సపరేట్గా మనం పర్మిషన్ తీసుకోవాలి. అంతేగాని ఒకసారి పర్మిషన్ తీసుకుంటే అది లైఫ్ లాంగ్
మనం ఆ పర్మిషన్ బేస్ చేసుకొని మనము ఫారెన్ కాంట్రిబ్యూషన్ రిసీవ్ చేసుకున్నాం అంటే లేదు సార్. ఓకే. తర్వాత సార్ ఇంకా మనము ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్లో ఇప్పుడు ఫారెన్ హాస్పిటాలిటీ సార్, అంటే ఫారెన్ హాస్పిటాలిటీ రిసీవ్ చేసుకోవచ్చు ఎవరంటే ఇప్పుడు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేచర్ కానీ, అంటే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు సపోజ్ మనం ఫారెన్ హాస్పిటాలిటీ తీసుకుంటే మనము అంటే విత్ ఇన్ 60 days లోపు మనం ఇన్ఫార్మ్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్కి, ఆర్బీఐకి, ఇట్లా నేను ఫారెన్ హాస్పిటాలిటీ తీసుకున్నాను అని చెప్పాలి. ఫారెన్ హాస్పిటాలిటీ అంటే ఫారెన్ హాస్పిటాలిటీ. ఓకే సార్. అంటే మెంబర్స్ ఆఫ్ లెజిస్లేచర్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీస్ బేరర్ ఆఫ్ పొలిటికల్ పార్టీ కావచ్చు, అలాగే జడ్జెస్ కావచ్చు. అంటే వీళ్ళకి రిస్ట్రిక్షన్ అనేది ఉంది. ఫారెన్ హాస్పిటాలిటీ వీళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలని ఒక పాయింట్ అనేది ఉంది ఫారెన్ హాస్పిటాలిటీ. ఓకే రైట్. ఇంకా మనము ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్లో సంబంధించి మనం ఇంకా నేర్చుకోవాల్సిన ఇంకేమంటే సరే సార్, ఇంకా మనము అలాగే సార్ ఫారెన్ కాంట్రిబ్యూషన్ అంటే ఓన్లీ వన్ సింగిల్ అకౌంట్, వన్ సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేయాలి సార్. అంటే మనం ఫారెన్ కాంట్రిబ్యూషన్ అంతా ఒక సింగిల్ సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఆ సెపరేట్ అకౌంట్ ద్వారా మనం చేయొచ్చు. కావాలంటే సార్ విత్డ్రావల్ పర్పస్ కోసం అంటే ఇంకా వేరే నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని మనము దాంట్లో ఫారెన్ కాంట్రిబ్యూషన్ యూజ్ చేసుకోవచ్చు. కానీ అంటే రిసిప్ట్ అంటే మనము ఫారెన్ కాంట్రిబ్యూషన్ రిసీవ్ చేసుకుని ఓన్లీ ఒక సింగిల్ అకౌంట్లో మాత్రమే మెయింటైన్ చేయాలి. నెంబర్ ఆఫ్ అకౌంట్స్లో మనం ఫారెన్ కాంట్రిబ్యూషన్ రిసీవ్ చేసుకోవడం అయితే లేదు, దానికి ఆ ఫెసిలిటీ అయితే లేదు సార్. ఓకే రైట్. తర్వాత ఇంకా మనము ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 గురించి ఇంకా మనం డిస్కస్ చేసుకుంటుంటే ఓకే రైట్ సార్. ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 5 minutes అయిపోయింది. ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010. నెక్స్ట్ మనం వేరే సపరేట్ యాక్ట్ ఇంకో యాక్ట్ తీసుకుంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సార్. ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 సార్. మరి ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అంటే ఈ యొక్క యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్, అలాగే ప్రొవిజన్ ఫర్ కాన్ఫిస్కేషన్ ఆఫ్ ప్రాపర్టీ సార్. అంటే ఇప్పుడు ప్రాపర్టీ అంటే ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ద్వారా అరైజ్ అయిన ప్రాపర్టీ సార్. ఆ ప్రాపర్టీని కాన్ఫిస్కేషన్ చేయడము ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. అలాగే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ సార్. మనీ లాండరింగ్ అంటే సార్ అంటే ఇంటెలిజెన్స్ ఆఫ్ నోయింగ్లీ యూజ్ ఎవర్ అంటే ఎవరైనా కానీ తెలిసి చేసినా తెలియక చేసినా లేదా సపోర్ట్ చేసినా అంటే సపోర్ట్ చేసిన పర్సన్ని అలాగే చేసే పర్సన్ అంటే యాక్టివిటీ అంటే క్రైమ్, ఎనీ క్రిమినల్ యాక్టివిటీ, ఒక క్రిమినల్ యాక్టివిటీ చేస్తూ దాంట్లో నుంచి మనము ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ని అలాగే దాన్ని మళ్ళీ అది ఫార్మల్ సిస్టంలో కన్వర్ట్ చేయడము. ఈ యాక్టివిటీకి ఎవరైనా అంటే సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరిని ఈ యాక్ట్ కవర్ చేస్తుంది. ఏ పార్ట్ అయితే ప్రతి పార్ట్ని ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో ఈ యాక్టివిటీలో, ఎనీ క్రిమినల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రొసీజ్ ఆఫ్ క్రైమ్ని ఒక మానిటరీ తీసుకోవడానికి క్రిమినల్ యాక్టివిటీ సార్ రైట్. ఎనీ క్రిమినల్ యాక్టివిటీ ఓకే రైట్ సార్. నెక్స్ట్ ఇంకా మనం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ఈ యాక్ట్లో మనం నిజంగా ఇంకా మనం నేర్చుకుంటే ఇంకేం నేర్చుకోవచ్చు అంటే చక్కగా అంటే సార్ ఇక్కడ మామూలుగా స్పెషల్ డైరెక్టర్ అపీల్స్, అలాగే ఆ స్పెషల్ డైరెక్టర్ అపీల్స్ నుంచి అంటే ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటే అపిలియేట్ ట్రిబ్యునల్ ఎవరంటే అపిలియేట్ ట్రిబ్యునల్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ స్మగ్లర్స్ అండ్ మ్యానిపులేటర్స్ యాక్ట్ 1976 అంటే ఫెమా యాక్ట్లో అపిలియేట్ ట్రిబ్యునల్ ఏ అపిలియేట్ ట్రిబ్యునల్ డీల్ చేస్తుంది. సేమ్ ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కూడా సేమ్ అదే అపిలియేట్ ట్రిబ్యునల్ అనేది డీల్ చేస్తుంది ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో. అంటే ఇక్కడ షెడ్యూల్డ్ అఫెన్స్ సార్.
ఇప్పుడు షెడ్యూల్డ్ అఫెన్స్ ఎవరైనా షెడ్యూల్డ్ అఫెన్స్ చేస్తే, అలాగే ఇక్కడ అంటే ఇప్పుడు సపోజ్ షెడ్యూల్ అఫెన్స్ అంటే పార్ట్ ఏలో కవర్ అయిన షెడ్యూల్ అఫెన్సా, లేకపోతే పార్ట్ బీనా, పార్ట్ సీనా. ఇప్పుడు పార్ట్ ఏలో కవర్ అయితే మినిమం 3 years, మ్యాక్సిమం 7 years, అదే పబ్లిక్ ఇంట్రెస్ట్ అయితే 10 years. ఓకే, అది ఇంప్రిషన్మెంట్ సార్. అలాగే ఒకవేళ పార్ట్ బి అంటే మోర్ దెన్ 1 crore షెడ్యూల్ అంటే వర్త్ ఆఫ్ అమౌంట్ షెడ్యూల్ అఫెన్స్ ఉంటే అక్కడ పార్ట్ బిలో కవర్ అవుతారు. అలాగే పార్ట్ సిలో ఇలా అంటే మనకి అఫెన్సెస్ ఇలా ఉంటాయి. అలాగే సార్ ఇక్కడ అంటే ఇక్కడ అడ్జుడికేటింగ్ అథారిటీ అంటే ఇక్కడ స్పెషల్ డైరెక్టర్ అపీల్స్. అలాగే ఇక్కడ ఫస్ట్ డిప్యూటీ డైరెక్టర్ నాట్ బిలో ద, ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ అంటే ఇక్కడ అంటే నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో ఇక్కడ అంటే ఒక పర్సన్ని మనము అంటే సార్ ఇప్పుడు పర్సన్ని మనం అరెస్ట్ చేసిన పర్సన్ని మనం వితిన్ 24 hours మెజిస్ట్రేట్ ముందు మనం ప్రజెంట్ చేయాలి. అంటే ఈ వితిన్ 24 hours సార్ ఇక్కడ జర్నీ అనేది అంటే ఒక రీజనబుల్ టైం ఫర్ టేకింగ్ ఆఫ్ జర్నీ అంటే రీజనబుల్ టైం అంటే జర్నీ అనేది తీసుకుంటుంది. ఆ జర్నీ అనేది ఎక్స్క్లూడ్ చేస్తాం, 24 hours ప్రజెంట్ చేస్తాము మెజిస్ట్రేట్ దగ్గర. ఓకే, అలాగే అంటే ఇప్పుడు ఒక షెడ్యూల్డ్ అఫెన్స్ అంటే అది టేకింగ్ ఆఫ్ కాగ్నిజెన్స్ అంటే మెజిస్ట్రేట్కి మన అప్లికేషన్ అంటే తర్వాత సార్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో మనం ఏదైనా ప్రాపర్టీ అటాచ్మెంట్ ప్రొవిజనల్ అటాచ్మెంట్ అనేది చేస్తాము. అంటే డైరెక్టర్ యొక్క పర్మిషన్ తీసుకుని ఒకవేళ డిప్యూటీ డైరెక్టరు ప్రొవిజనల్ అటాచ్మెంట్ చేయాలనుకుంటే అతను డైరెక్టర్ పర్మిషన్ తీసుకొని ప్రొవిజనల్ అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ఏం చేస్తాడు, మరి దాన్ని రిలీజ్ చేయొచ్చు. మరి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో సార్ ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినా అంటే ఏదైనా ప్రూవ్ చేస్తే నాట్ ఎనీ కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్స్ అని అంటే మనం పబ్లిక్ ప్రాసిక్యూటర్. అలాగే ఇంకో కొన్ని సిచ్యువేషన్లో సార్ ఒకవేళ 16 years ఓల్డ్ పర్సన్ కానీ లేదా ఉమెన్ కానీ సిక్ పర్సన్ కానీ వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో కాగ్నిజెన్స్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ అనేది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో కవర్ అయింది. కాగ్నిజెన్స్ అండ్ నాన్ బెయిలబుల్ అవును సార్. అయితే ఇది అనేది బెయిల్ అనేది ఉండొచ్చు అంటే వాళ్ళు సిక్ పర్సన్ కానీ. సో రైట్ సార్, ఇప్పుడు 5 minutes అనేది అయిపోయింది ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సంబంధించి. ఓకే, నెక్స్ట్ మనం వేరే యాక్ట్ ద సర్ఫేస్ యాక్ట్ తీసుకుంటే ద సెక్యూరిటైజేషన్ అండ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ 2002 సార్ సర్ఫేస్ యాక్ట్. ఓకే, ఇప్పుడు మనం సర్ఫేస్ యాక్ట్ చూసుకుంటే సర్ఫేస్ యాక్ట్లో మనం పాయింట్స్ డిస్కస్ చేసుకుంటే సార్ సర్ఫేస్ యాక్ట్లో అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అనేది మామూలుగా అంటే ఇక్కడ బ్యాంక్స్ అంటే ఎవరంటే ఇక్కడ సార్ సెక్యూరిటీ క్రెడిటార్ అంటే అందరు వస్తారు సార్. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ వస్తుంది, అలాగే బ్యాంక్స్ వస్తాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వస్తాయి. సో అందరూ వస్తారు. మరి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీగా మనం రిజిస్ట్రేషన్ అంటే ఆర్బీఐ దగ్గర రిజిస్ట్రేషన్ అవుతాం సార్. ఆర్బీఐ దగ్గర అంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ కాబట్టి మినిమం నెట్వర్క్ ఫండ్ అనేది మోర్ దాన్ రికార్డ్ 1 crore ఉండాలి, 100 crores ఉండాలి సార్. 100 crores ఆర్ మోర్ ఉంటేనే మనం అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీగా మనం ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు ఆర్బీఐ దగ్గర. అలాగే ఆర్బీఐతో ఇప్పుడు అంటే సార్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ యొక్క వర్క్ ఏంటి అంటే మనం ఈ బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అవి ఏం చేస్తాయంటే లోన్స్ అనేవి సేల్ చేస్తుంది. అయితే ఈ అంటే వాటికి ఇప్పుడు బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ కానీ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏ విధంగా పే చేస్తుంది అంటే ఫస్ట్ ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ ఏ విధంగా ఇన్కార్పొరేట్ అవుతుంటే మినిమం 100 crores ఉండాలి, 100 crores ఆర్ మోర్. కానీ వీళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ ఏ విధంగా అంటే సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ ఎక్కడంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి త్రూ అంటే సెక్యూరిటీ రిసిప్ట్స్ వీళ్ళు ఇష్యూ చేస్తారు సార్. ఎవరికి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ బయ్యర్స్కి సెక్యూరిటీ రిసిప్ట్స్ ఇష్యూ చేయడం వల్ల వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు, దాని ద్వారా మనీ వస్తుంది. ఆ మనీని ఈ యొక్క బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ పాస్ ఆన్ చేస్తారు. ఓకే, అయితే వీళ్ళకి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ బయ్యర్స్కి వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ గిఫ్ట్ కాదు రిటర్న్గా వీళ్ళు ఏ రూపంలో అంటే ఈఎంఐ అంటే ఇంట్రెస్ట్ రూపంలో పే చేస్తారు సార్ ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. మరి ఇంట్రెస్ట్ ఏ విధంగా పే చేస్తారంటే వీళ్ళు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ కొన్న బ్యాంక్స్ నుంచి కానీ అంటే మొత్తం వీళ్ళకి రైట్ సార్. అంటే ఇప్పుడు బ్యాంక్స్ అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సెక్యూరిటీ క్రెడిటర్గా ఉన్నారు, వాళ్ళకున్న రైట్ వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏది డెట్స్ మీద
వాళ్ళకున్న డెట్స్ మీద ఆ యొక్క ఇంట్రెస్ట్ని వీళ్ళకు పాస్ ఆన్ చేస్తారు. సో ఆబ్లిగర్కి ఈ నోటీస్ పంపిస్తారు, ఎవరు బ్యాంక్స్ వాళ్ళు పంపిస్తారు సార్. సో బ్యాంక్స్ వాళ్ళు పంపించడం వల్ల సేమ్ ఆబ్లిగర్ ఎవరు పే చేయాలి, ఎవరికి ఇతను లైబుల్ అంటే అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీకి లైబుల్ సార్. సో అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళ నుంచి కలెక్ట్ చేసి ఆ యొక్క అమౌంట్ ఈ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ బయర్స్కి పే చేస్తూ ఉంటారు సార్. సో ఇక్కడ మనం ఆ పాయింట్కి వేస్తే, అలానే ఈ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ ఏం చేస్తారంటే, ఈ ఎవరైతే డిఫాల్ట్ అయ్యారో వాళ్ళ అంటే మేనేజ్మెంట్ని టేక్అవుట్ చేయడం కానీ, అలాగే సార్ ఆర్బీఐ డైరెక్షన్స్ ఇస్తారు సార్ ఎవరికి, ఈ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీకి డైరెక్షన్స్ ఇస్తారు. అంటే ఇన్కమ్ ఏ విధంగా రికగ్నైజ్ చేయాలి, ప్రొవిజన్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, అలాగే క్యాపిటల్ ఎక్విటీ రేషియో మెయింటైన్ చేయాలి అని సార్. ఈ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ సార్, అలాగే సార్ ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీగా ఫామ్ కావచ్చు అంటే ఎస్ సార్, 500 crore ఆర్ మోర్ ఉంటే కావచ్చు అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీగా. తర్వాత సార్ మనం ఈ యొక్క యాక్ట్లో ఇంకా మనము ఈ యాక్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ గురించి, రైట్ సార్. అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ గురించి మనం ఇంకా మాట్లాడుకుంటే సార్, యా సార్, ఈ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ అంటే ఆర్బీఐ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కాల్ చేయొచ్చు, అసెట్ రికన్స్ట్రక్షన్ చైర్మన్ ఆఫ్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ ఎంక్వైరీ చేయొచ్చు. తర్వాత సార్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ క్యాన్సిలేషన్ అంటే రిజిస్ట్రేషన్, అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు అంటే ఆర్బీఐ చెప్పిన రూల్స్ కానీ, ఆర్బీఐ చెప్పిన డైరెక్షన్స్ కానీ, ఆర్బీఐ ప్రొడెన్షియల్ నామ్స్ ఫాలో కాకపోయినా, లేకపోతే సెక్యురిటైజేషన్ కంపెనీ బిజినెస్ క్యారీ చేయకపోయినా, అంటే సీజెస్ టు ఫెయిల్ క్యారీ ద బిజినెస్, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ చేయొచ్చు సార్ ఆర్బీఐ. ఓకే రైట్. మళ్ళీ సార్ ఇంకా మనము ఈ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ గురించి మాట్లాడుకుంటే ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే చక్కగా, రైట్ సార్ 5 minutes టైం అయిపోయింది. సో అసెట్ సర్ఫేషి యాక్ట్ సరే. ఇప్పుడు నెక్స్ట్ మనము ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్, ద ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ 2016 ఈ యాక్ట్ గురించి, ఈ యాక్ట్లో మనము మాట్లాడుకుంటే మొత్తం సార్ ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ సార్, ఇన్సాల్వెన్సీ అనేది బోత్ ఇండివిజువల్స్కి అలాగే కార్పొరేట్స్కి ఇద్దరికి అప్లై అవుతుంది సార్. అయితే ఇన్సాల్వెన్సీ సంబంధించి వాళ్ళు అంటే ఇన్సాల్వెన్సీ అనేది ఒక సిచ్యువేషన్ సార్, అలాగే బ్యాంక్రప్సీ కూడా ఒక సిచ్యువేషనే. ఇన్సాల్వెన్సీ అనేది అంటే 2 ways ఉండొచ్చు సార్. ఇన్సాల్వెన్సీ అంటే ఎలా అంటే, ఇన్సాల్వెన్సీ ఒక స్టేట్, అలాగే 2 situations ఉండొచ్చు. ఎలా అంటే సార్, ఇన్సాల్వెన్సీ రికవరీ అండ్ రిజల్యూషన్ అండ్ రికవరీ, అలాగే ఇంకొకటి లిక్విడేషన్ సార్ ఇన్సాల్వెన్సీ సంబంధించి. బ్యాంక్రప్సీ అనేది ఒక కన్క్లూజన్ సార్. బ్యాంక్రప్సీ అనేది ఇంకొక అదర్ వేలో చెప్తే అది కన్క్లూజన్ సార్. ఓకే రైట్. ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్లో మనం మాట్లాడుకుంటే సార్, ఇక్కడ యాక్ట్ కోడ్ సార్. కోడ్ అంటే నెంబర్ ఆఫ్, అంటే కోడ్ అనేది కాంబినేషన్ ఆఫ్ యాక్ట్ సార్. యాక్ట్ అంటే సపరేట్, యాక్ట్ అంటే సింగిల్. సో కోడ్ అనేది అన్ని అంటే కాంబినేషన్ ఆఫ్ యాక్ట్స్ గురించి, కాంబినేషన్ ఆఫ్ యాక్ట్స్ అంటే మిక్సింగ్ ఆఫ్ యాక్ట్స్ సార్. ఓకే ఇప్పుడు మనం ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016 సార్. సార్ ఇక్కడ ఫస్ట్ అంటే ఫైనాన్షియల్ క్రెడిటార్స్ అంటే ఈ ఇన్సాల్వెన్సీ అనేది కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్కి అప్లికేషన్ అనేది అంటే ఇనిషియేట్ చేయడానికి ఎవరు చేయొచ్చు అంటే ద రెగ్యులేటరీ అథారిటీస్ చేయొచ్చు, లేదా అన్పెయిడ్ అమౌంట్ ఆఫ్ క్రెడిటార్ చేయొచ్చు, లేదా షేర్ హోల్డర్స్ ఆఫ్ కంపెనీ చేయొచ్చు, లేదా ద డైరెక్టర్స్ ఆఫ్ కంపెనీ. అంటే ఇక్కడ అప్లికేషన్ ఎవరు పెట్టుకోవచ్చు అంటే కార్పొరేట్ డెటార్ కానీ, ఆపరేషన్ క్రెడిటర్ కానీ, ఫైనాన్షియల్ క్రెడిటర్ కానీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎవరికంటే అడ్జుడికేటింగ్ అథారిటీ అంటే ఎన్సీఎల్టీ, నేషనల్ కంపెనీ అప్లికేట్ ట్రిబ్యునల్కి పెట్టుకొని సార్ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ఇన్స్టేట్ చేయండి అంటే, ఇన్స్టేట్ ఎప్పుడు ఇలా అప్లికేషన్ పెట్టుకుంటే డెట్ అమౌంట్ అనేది మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 crore, 1 lakh or more ఉంటే ఇవి అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఇన్స్టేట్ చేయమని చెప్పొచ్చు. ఎన్సీఎల్టీ సాటిస్ఫై అయితే ఇన్స్టేట్ చేయొచ్చు, అంటే ఇన్సాల్వెన్సీ ఇన్స్టేట్ అనేది చేయొచ్చు సార్. రైట్ సార్. మరి అంటే ఇక్కడ ఫైనాన్షియల్ క్రెడిటార్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు రిజల్యూషన్ ప్రొఫెషనల్ని రిజల్యూషన్ ప్రొఫెషనల్గా అంటే ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్నే
ఇంటీరియం రెజల్యూషన్ ప్రొఫెషనల్గా పలానా వ్యక్తిని అపాయింట్ చేయమని ముందే ముందే చెప్పచ్చు అడ్జుడికేటింగ్ అథారిటీకి. సో అడ్జుడికేటింగ్ అథారిటీ అతన్ని ఇంటీరియం రెజల్యూషన్ ప్రొఫెషనల్గా అపాయింట్ చేస్తాం. అపాయింట్ చేసిన వెంటనే కమిటీ ఆఫ్ అంటే విత్ ఇన్ 30 days లోపు కమిటీ ఆఫ్ క్రెడిటార్ అంటే ఈ ఇంటీరియం రెజల్యూషన్ ప్రొఫెషనల్ అతను అంటే టైం నాట్ మోర్ దాన్ 30 days సార్, నాట్ మోర్ దాన్ 30 days అతని పీరియడ్. అతను కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ ఫామ్ చేసి తర్వాత కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ ఫామ్ చేసిన విత్ ఇన్ 7 days ఫస్ట్ మీటింగ్ కండక్ట్ చేసి అంటే ఫస్ట్ మీటింగ్ ఆఫ్ కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ కండక్ట్ చేసి మా రిజల్యూషన్ ప్రొఫెషనల్ని అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఇంటీరియం రిజల్యూషన్ ప్రొఫెషనల్నే రిజల్యూషన్ ప్రొఫెషనల్గా అపాయింట్ చేయొచ్చు, లేదా ఒక న్యూ పర్సన్ని ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ని రిజల్యూషన్ ప్రొఫెషనల్గా అపాయింట్ చేయొచ్చు సార్. అయితే ఈ రిజల్యూషన్ ప్రొఫెషనల్ తర్వాత ఈ రిజల్యూషన్ ప్రొఫెషనల్ ఏం చేస్తుంటే ఒక ఇన్ఫర్మేషన్ మెమోరాండం ప్రిపేర్ చేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మెమోరాండంని రిజల్యూషన్ అప్లికెంట్కి, ఎందుకంటే రిజల్యూషన్ అప్లికెంట్కి అంటే రిజల్యూషన్ ప్లాన్ ప్రిపేర్ చేయమని. సో రిజల్యూషన్ ప్లాన్ ప్రిపేర్ చేసిన తర్వాత రిజల్యూషన్ ప్లాన్ని ఈ యొక్క రిజల్యూషన్ అప్లికెంట్ ఈ రిజల్యూషన్ ప్రొఫెషనల్కి పాస్ ఆన్ చేసి ఇతను కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ ముందు పెట్టి కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ ఏం చేస్తారంటే అప్రూవ్ చేసి ఈ అప్రూవ్ చేసిన దాన్ని ఈ యొక్క రిజల్యూషన్ ప్లాన్ని అడ్జుడికేటింగ్ అథారిటీకి సబ్మిట్ చేయాలి. అప్పుడు అడ్జుడికేటింగ్ అథారిటీ సాటిస్ఫై అవుతే సో అప్పుడు కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేస్తారు. ఓకే, ఆ మోరటోరియం పీరియడ్ ఎంత అంటే 180 days సార్. ఈ 180 daysలో ఈ యొక్క ఏదైతే రెజల్యూషన్ ప్లాన్ ఉందో ఆ రెజల్యూషన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ యొక్క యాక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంపెనీని లిక్విడేషన్ చేయడం కానీ సార్, సేల్ చేసి వచ్చిన అమౌంట్స్ని వేరే వాళ్ళకి పే చేయడం అనేది కాదు. ఎందుకంటే రీకన్స్ట్రక్షన్ లాగా అంటే కంపెనీని మంచి వేరే గ్రోత్ కంపెనీ లాగా వచ్చిన ప్రొసీడ్స్ని సెటిల్ చేసి మళ్ళీ కంపెనీని యాజ్ ఆన్ యూజువల్గా రన్నింగ్లో ఉండడానికి చేసే ఒక ప్రాసెస్ సార్. అయితే ఈ ప్రాసెస్లో అలాగే సార్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనం ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ సంబంధించి సార్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ యూటిలిటీ ఏంటంటే దీని యొక్క కోర్ సర్వీసెస్ అంటే ఇన్ఫర్మేషన్ యూటిలిటీ యొక్క కోర్ సర్వీసెస్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయడం. అంటే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి సంబంధించి అంటే కార్పొరేట్ డేటా సంబంధించి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయడం. అంటే అది ఎవరు సబ్మిట్ చేయొచ్చు అంటే ఫైనాన్షియల్ క్రెడిటార్ ఇవ్వచ్చు, ఆపరేషన్ క్రెడిటార్ ఇవ్వచ్చు, వాళ్ళు ఇచ్చిన అంటే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ యూటిలిటీ నుంచి మళ్ళీ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, త్రూ కన్సిడరేషన్ ఆఫ్ సమ్ ఫీజు అదొక. ఓకే సార్, ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ మొత్తం ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్లో మొత్తం 5 pillars ఉంటారు సార్. 5 pillars ఏంటంటే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా, అలాగే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా కింద ఇంకెవరో రిజిస్టర్ కావచ్చు, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీ, అలాగే ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ యూటిలిటీ, అలాగే ఇంకొక ఫిఫ్త్ పిల్లర్ ఎవరంటే ఇన్ఫర్మేషన్ అడ్జుడికేటింగ్ అథారిటీ సార్. ఇండివిజువల్స్కి అడ్జుడికేటింగ్ అథారిటీ ఎవరంటే సార్ డెట్ రికవరీ ట్రిబ్యునల్. ఓకే, డెట్ రికవరీ ట్రిబ్యునల్ సార్. ఓకే రైట్. నెక్స్ట్ మనం ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అలాగే సార్ ఈ ఫాస్ట్ ట్రాక్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ అంటే మామూలుగా అంటే చిన్న స్మాల్ కంపెనీస్కి ఇనిషియేట్ చేసేది ఫాస్ట్ ట్రాక్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్. ఇది 90 days సార్. ఫర్దర్గా 40 days ఎక్స్టెండ్ చేయొచ్చు. అలాగే మోరటోరియం కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ 180 days సార్. ఫర్దర్గా 90 days ఎక్స్టెండ్ చేయొచ్చు, 90 days చేయొచ్చు. ఇలాగే మనము అంటే ఓవరాల్గా ఇప్పుడు మనము ఏదైనా ప్రొవిజనల్ అటాచ్మెంట్. ఓకే రైట్. నెక్స్ట్ ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ 2016లో ఇంకా మనము ఈ యాక్ట్లో ఇంకా మనం ఇంకా చెప్పాలనుకుంటే ఇంకేం చెప్పుకోవచ్చు అంటే సార్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ 2016 వాలంటరీ లిక్విడేషన్ సార్. వాలంటరీ లిక్విడేషన్ అలాగే అంటే 2/3 ఫైనాన్షియల్ క్రెడిటార్ సపోర్ట్ అనేది ఉండాలి వాలంటరీ లిక్విడేషన్కి వెళ్ళేటప్పుడు. అలాగే ఎటువంటి డెట్స్ అనేది ఉండకూడదు వాలంటరీ లిక్విడేషన్కి వెళ్ళేటప్పుడు. అలాగే సార్ ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ 2016లో
ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016లో మనము ఈ యాక్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే సార్ యా ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ 2016 ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ 2016 సార్ ఇది ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ 1 విండో క్లియరెన్స్ సార్. అలాగే నో కాంప్రహెన్సివ్ లా. సో న్యూ రెగ్యులేటరీ అథారిటీ ఎవరంటే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది న్యూ రెగ్యులేటరీ అథారిటీ. ఎస్ సార్. సో ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016. ఓకే రైట్. ఈ యాక్ట్లో మనం ఈ యాక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016 రైట్ సార్. 10 minutes టైం అయిపోయింది. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్. సో నెక్స్ట్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 సార్. ద ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 సార్. ఇంతకుముందు ఫెరా ఉండేది, ఇప్పుడు ఫెమా అనేది సార్. రిపీల్ అంటే వేరే, అంటే రిపీల్ అంటే న్యూ లా, అంటే ఓల్డ్ లా బదులు న్యూ లా అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో 2 years వరకు, అంటే ఓల్డ్ లాలో ఉన్న కేసెస్ 2 years వరకు అప్లికబుల్, అంటే కంటిన్యూ అవుతాయి. తర్వాత నుంచి ఓల్డ్ లా అనేది ఎవాపరేట్ అయిపోతుంది, ర్యాపప్ అయిపోతుంది. సో ఇంకా న్యూ లా సార్. ఇప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 99 మనము ఈ యాక్ట్లో మనం తెలుసుకుంటే సార్, ఇక్కడ మామూలుగా అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 సార్. ఇక్కడ అప్రూవల్ రూట్ లేదా ఆటోమేటిక్ రూట్. అప్రూవల్ రూట్ ఫర్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఫైనాన్షియల్ కమిట్మెంట్ అవుట్ సైడ్ ఇండియా, లేదా ఆటోమేటిక్ రూట్ ఫర్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఫైనాన్షియల్ కమిట్మెంట్ అవుట్ సైడ్ ఇండియా. ఇలా 2 రూట్ల ద్వారా మనము ఫైనాన్స్ అనేది రైట్ చేయొచ్చు. ఫైనాన్స్ అనేది రైట్ చేయొచ్చు సార్. ఇక్కడ ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే సార్, ఇప్పుడు అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే ఇప్పుడు సపోజ్ పిఆర్ఐ, పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా అవుట్ సైడ్ ఇండియాలో ఏదైనా ట్రాన్సాక్షన్, లేదా పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియాలో ఏదైనా ట్రాన్సాక్షన్, అంటే ఇక్కడ క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్ సార్. ఇక్కడ క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ అంటే క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్ కానీ, కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ కానీ, ఏవైనా కానీ క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్ సార్. అలాగే అంటే ఇక్కడ నెక్స్ట్ మనము ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్లో మనము సార్ ఇక్కడ అంటే లిబరలైజ్ రెమిటెన్స్ స్కీమ్ ప్రకారము $250,000 వరకు మనము అంటే క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్ కానీ, కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ కానీ ఎంటర్ కావచ్చు. కానీ కొన్ని అంటే ఆర్బీఐ చెప్పిన కొన్ని ప్రొహిబిటెడ్, రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ కాకుండా ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్, లేదా విత్ పర్మిషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, లేదా విత్ ఆర్బీఐ ద్వారా కానీ మనం ఎంటర్ కావచ్చు. ఓకే, మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది పాయింట్ సార్. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999లో ఇంకా మనం పాయింట్స్ మనము గ్రాసప్ చేసుకుంటే, మనం ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్లో సార్ ఇక్కడ ఏంటంటే, అంటే మన యొక్క యాక్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ సార్. మేనేజ్మెంట్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ యాక్ట్ సార్. అయితే ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 99 అంటే ఇక్కడ అంటే అప్లియేట్ ట్రిబ్యునల్ ఎవరంటే సార్, అప్లియేట్ ట్రిబ్యునల్ ద స్మగ్లర్స్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ మ్యానిపులేటర్స్ యాక్ట్ 1976 ప్రకారం అదే ఆ ట్రిబ్యునల్ సార్, అప్లియేట్ ట్రిబ్యునల్. సో ఇది ఓకే, అప్లియేట్ ట్రిబ్యునల్. మరి ఇక్కడ ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ సంబంధించి అంటే ఒక ఆథరైజ్డ్ డీలర్ ద్వారా, అంటే మనం ఏదైనా ఫారెన్ ఎక్స్చేంజ్ విత్డ్రాల్ చేయాలంటే ఒక ఫారెన్ ఎక్స్చేంజ్ ఆథరైజ్డ్ డీలర్ ద్వారానే చేయాలి. అదర్ దాన్ ఆథరైజ్డ్ డీలర్ ద్వారా చేయడానికి లేదు. ఓకే, ఎక్సెప్షన్ ఏమైనా ఉంటే పర్మిషన్ తీసుకొని చేయొచ్చు ఆర్బీఐ, సెంట్రల్ గవర్నమెంట్, కానీ ఆథరైజ్డ్ డీలర్ ద్వారానే చేయాలి ఏదైనా పాయింట్ అనేది. ఓకే,
ఈ అంటే ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 ఇంకా మనము ఈ యాక్ట్లో మనం తెలుసుకుంటే సార్ యా ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 99లో యా ద ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 99 the Foreign Exchange Act, the Foreign Exchange Management Act 99, right? Yeah. సార్ ఇక్కడ అంటే ఫారెన్ కరెన్సీ అంటే సార్ ఫారెన్ సెక్యూరిటీ ఫారెన్ కరెన్సీ అంటే అదర్ దాన్ ఇండియన్ కరెన్సీ అనేది ఫారెన్ కరెన్సీ సార్. సో కరెన్సీ అనేది కాయిన్స్ రూపంలో ఉండొచ్చు, ఓకే, నోట్స్ రూపంలో ఉండొచ్చు, ఏ విధంగా ఉండొచ్చు, ఓకే, అంటే పోస్టల్ ఆర్డర్స్ కానీ మనీ ఆర్డర్స్ కానీ ఏ విధంగా ఉండవచ్చు, రైట్. నెక్స్ట్ ఈ యాక్ట్లో మనము అలాగే అంటే ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ లేదా ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ కానీ సార్ ఇప్పుడు ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ సంబంధించి అంటే ట్రాక్ 1, ట్రాక్ 2, ట్రాక్ 3. ట్రాక్ 1 అంటే షార్ట్ టర్మ్ ఫారెన్ కరెన్సీ సార్. అలాగే ట్రాక్ 2 అయితే మీడియం అండ్ లాంగ్ టర్మ్ కరెన్సీ. ట్రాక్ 3 అయితే ఇండియన్ కరెన్సీ సార్, బారో ఇన్ ఇండియన్ కరెన్సీ. ట్రాక్ 1, ట్రాక్ 2, ట్రాక్ 3. సో రైట్. సార్ ఇంకా మనము ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ లేదా ఇంపోర్ట్ అంటే రీపాట్రియేషన్, రెగ్యులేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్, రీపాట్రియేషన్ గురించి యాక్ట్ అనేది డిస్కస్ చేస్తాం. మరి రీపాట్రియేషన్ అనేది అంటే వితిన్ 9 months అని వితిన్ 9 monthsలో మనం రీపాట్రియేషన్ అలాగే కొన్ని ఎగ్జామ్షన్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది అంటే ఎగ్జామ్షన్ అనేది ఇస్తారు సార్ రీపాట్రియేషన్ కొన్ని సిచ్యువేషన్లో. అలాగే నెక్స్ట్ మనము ఇంకా ఈ యాక్ట్ల గురించి మనం ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ద ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999, ఓకే, రైట్. సార్ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్, ఇప్పుడు కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ సార్ ఇప్పుడు మనము అంటే కొన్ని ప్రొహిబిటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి సార్. కొన్ని ప్రొహిబిటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏంటంటే మనము అంటే లాటరీ టికెట్స్ నుంచి వచ్చిన అమౌంట్ని రెమిట్ చేయడం కానీ, లేదా రేసింగ్ అండ్ రైడింగ్ నుంచి వచ్చిన అమౌంట్ని రెమిట్ చేయడం కానీ, లేదా కాల్ బ్యాక్ సర్వీసెస్ అంటే పేమెంట్ ఆఫ్ కాల్ బ్యాక్ సర్వీసెస్ కానీ, తర్వాత అంటే ఇవి చేయకూడదు సార్, ఇవి ప్రొహిబిటెడ్ ట్రాన్సాక్షన్స్, ఇవి మనం చేయకూడదు. అలాగే ఈ పిఆర్ఓ, ఈ పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా, ఈ నిధి కంపెనీలో కానీ అలాగే చిట్ ఫండ్లో కానీ అలాగే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్లో కానీ అగ్రికల్చరల్ అలాగే ఫామ్ హౌస్ లేదా ప్లాంటేషన్ ఇన్వెస్ట్ చేయకూడదు సార్. అలాగే అంటే చిట్ ఫండ్లో అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ త్రూ ఇండియన్ బ్యాంక్ ఛానల్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ రీపాట్రియేషన్ అయితే ఉండదు సార్ వాళ్ళకి. అంటే రీపాట్రియేషన్ అంటే వాళ్ళ కంట్రీకి అతను రెసిడెంట్ కంట్రీకి తీసుకెళ్ళడానికి అయితే లేదు, ఓకే. అదొక పాయింట్ మనం ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్లో. ఇంకా మనం ఈ యాక్ట్ల గురించి ఇంకా మనం మాట్లాడుకుంటే సార్ ఇప్పుడు మనము అంటే కల్చరల్ టూర్స్ కానీ అంటే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో 2 డివిజన్లు ఉంటాయి సార్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ షిప్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా 2 డివిజన్స్ ఉంటాయి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో మళ్ళీ దాంట్లో బైఫర్కేషన్ సార్, దాంట్లో బైఫర్కేషన్ నుంచి మనము పర్మిషన్ అనేది తీసుకుంటాం, ఓకే. తర్వాత అంటే ఏదైనా కన్సల్టెన్సీ సర్వీసెస్ తీసుకుంటే అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అంటే అవుట్ సైడ్ అంటే ఇమూవబుల్ ప్రాపర్టీని సేల్ చేసేటప్పుడు ఏదైనా కన్సల్టెన్సీ సర్వీస్ తీసుకుంటే దానికి మనం ఏదైనా కమిషన్ పే చేస్తే అంటే కొంతవరకు లిమిట్, అంటే ఆ లిమిట్ వరకు పే చేయొచ్చు, అంతకు మించి అయితే చేయకూడదు అనేది రిస్ట్రిక్షన్ సార్, అలాంటి గురించి, ఓకే. ఇంకా మనం ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1990లో మనం మాట్లాడుకుంటే ఈ యాక్ట్లో ద ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999, ఓకే. సేమ్ నెక్స్ట్ సార్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999.
తర్వాత అంటే ప్రొవిజనల్ అటాచ్మెంట్ సార్, అంటే ఇప్పుడు మనం ఏదైనా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ ఏదైనా మనం ప్రొవిజన్ అంటే అథారిటీసు అటాచ్ చేస్తే దాన్ని యా నెక్స్ట్ ఇంకా మనము ద ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 గురించి మనం ఇంకా మాట్లాడుకుంటే ఈ యాక్ట్ గురించి ద ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999. ద ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999. ఓకే, అలాగే సార్ రిలీజేషన్ అంటే రీపాట్రియేషన్ అంటే ఇప్పుడు మనం ఏదైనా యా సార్ అంటే మన దగ్గర ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనకి ఏదైనా అడ్వాన్స్ పేమెంట్ రిసీవ్ చేసుకుంటే మనం అవుట్ సైడ్ పార్టీ నుంచి అంటే విత్ ఇన్ టైంలో మనము ఎక్స్పోర్ట్ చేయకపోతే ఈ యొక్క అడ్వాన్స్ అమౌంట్ని రిఫండ్ చేయాలి. కానీ వితౌట్ ఆర్బీఐ పర్మిషన్ లేకుండా రిఫండ్ చేయడానికి అయితే లేదు సార్, రిఫండ్ చేయడానికి అయితే లేదు రిసీవ్ చేసుకున్న ఫారెన్ కరెన్సీని. ఓకే రైట్. ఇంకా మనం ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 ఈ యాక్ట్ గురించి ఇంకా మనం మాట్లాడుకుంటే ఇంకేం పాయింట్స్ యా ఓకే రైట్ సార్, 10 minutes అయిపోయింది. ద ఫారెన్ ఎక్స్చేంజ్ యాక్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999. థ్యాంక్ యూ.